హే గాయ్స్, వెల్కమ్ టు కేజీఎఫ్ క్రాంతి గోల్డెన్ ఫ్యాక్ట్స్ చాప్టర్ నెంబర్ 97. ఫ్యాక్ట్ నెంబర్ 1. ఈ ఫ్యాక్ట్ విన్న తర్వాత మీరు చాలా గ్రేట్ అంటారు. ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు జేమ్స్ హ్యారిసన్. ఇతనికి 18 సంవత్సరాలు వచ్చాక ఇతని బ్లడ్లో డాక్టర్స్ చాలా రేర్ యాంటీజెన్ని కనుక్కున్నారు. ఈ యాంటీజెన్ సాయంతో రీసెస్ డిసీజ్ని కూడా క్యూర్ చేయొచ్చు. అందుకే జేమ్స్ తన లైఫ్ టైంలో 1000కి పైగా బ్లడ్ డొనేషన్స్ చేశాడు. దాదాపు 60 సంవత్సరాల పాటు బ్లడ్ డొనేషన్ చేస్తూనే ఉన్నాడు. తనకి 81 సంవత్సరాలు వచ్చిన తర్వాత బ్లడ్ డొనేషన్ ఆపేశాడు. అది కూడా ఆస్ట్రేలియాలో 80 సంవత్సరాలు దాటిన వాళ్ళు బ్లడ్ డొనేట్ చేయకూడదని ఒక రూల్ పాస్ చేశారు. అందుకే అతను బ్లడ్ డొనేట్ చేయడం ఆపేశాడు. అతను బ్లడ్ ఎంతమందిని కాపాడిందో తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. 2.4 మిలియన్ అన్బార్న్ బేబీస్ని ఈ కండిషన్ రాకుండా కాపాడాడు. అంటే 24 లక్షల పుట్టబోయే పిల్లలకి ఈ డిసీజ్ రాకుండా కాపాడాడు. అమేజింగ్ కదా. ఫ్యాక్ట్ నెంబర్ 2. మీరు గాల్లో ఎగిరే ఏరోప్లేన్ని చూసే ఉంటారు, కానీ ఎప్పుడైనా గాల్లో ఎగిరే బోట్ని చూసారా? ఈ బోట్ని తయారు చేసింది 26 సంవత్సరాల జాన్ హాఫ్సెటర్. ఈ బోట్ పేరు గైరో బోట్. ఇది చాలా ఓల్డ్ ఇన్వెన్షన్స్లో ఒకటి. దీనికి సంబంధించిన ఎక్స్క్లూజివ్ వీడియో మీకోసం చూడండి. ఫ్యాక్ట్ నెంబర్ 3. మీరు లైఫ్ ఆఫ్ పై మూవీ చూసే ఉంటారు. దాంట్లో హీరో సముద్రంలో ఒక్కడే 100 రోజులకు పైగా ఒకే బోట్లో ఉంటాడు. కానీ అది సినిమా. బట్ రియల్ లైఫ్లో కూడా అలాంటి ఇన్సిడెంట్ ఒకటి జరిగింది. ఇతని పేరు పూన్ లిమ్. ఇతను చైనాకి చెందినవాడు. 1942లో 133 రోజులు సముద్రంలో సర్వైవ్ అయ్యాడు. ఇతను ఫిషింగ్ చేస్తూ కొన్ని సీ బర్డ్స్ని తింటూ రెయిన్ వాటర్ తాగుతూ బ్రతికేశాడు. అంతేకాదు, ఇతను ఒక షార్క్ని కూడా చంపేసి దాని బ్లడ్ కూడా తాగాడు. ఈ సర్వైవల్ స్టోరీ ఫుల్ వీడియో కావాలంటే వీడియోకి లైక్ చేసి కింద కామెంట్ చేయండి. ఫుల్ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. బట్ ఈ సర్వైవల్ స్టోరీ మాత్రం అమేజింగ్గా ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 4. మన ఇండియాకి ఆగస్టు 15, 1947లో ఇండిపెండెన్స్ వచ్చిందని మనందరికీ తెలుసు. బట్ మీలో ఎవరికైనా మన ఇండియాలో ఫస్ట్ ఏ సిటీకి ఇండిపెండెన్స్ వచ్చిందో తెలుసా? బలియా అనే సిటీ ఉత్తరప్రదేశ్లో ఉంది. దీనికే మన ఇండియాలో ఫస్ట్ ఇండిపెండెన్స్ వచ్చింది. ఆగస్టు 19, 1942లో బలియాలో ఉన్న చాలామంది పీపుల్స్ కానీ లీడర్స్ కానీ జైలు నుంచి విడుదలయ్యారు. అప్పుడే మన ఇండియాలో క్విట్ ఇండియా మూవ్మెంట్ కూడా జరుగుతుంది. సో లీడర్స్, ప్రజలు అందరూ కలిసి బలియాని కంట్రోల్లోకి తీసుకున్నారు. దాంతో వాళ్ళకి ఆగస్టు 20, 1942లోనే ఇండిపెండెన్స్ డిక్లేర్ చేశారు. ఆగస్టు 20న అక్కడ లోకల్ హాలిడే కూడా ఇస్తారు. అమేజింగ్ కదా. ఫ్యాక్ట్ నెంబర్ 5. ఇప్పుడున్న పరిస్థితిలో మన ఇండియాలో పెట్రోల్ రేట్స్ మామూలుగా లేవు. అది అందరికీ తెలిసిన విషయమే. మీకు తెలుసా, ప్రపంచంలోనే అతి తక్కువ ధరకి పెట్రోల్ ఎక్కడ దొరుకుతుందో? వెనిజులాలో దొరుకుతుంది. ఇక్కడ లీటర్ పెట్రోల్ 0.028 రూపీస్ మాత్రమే. అండ్ ఇక్కడ హైయెస్ట్ పెట్రోల్ రేట్ అంటే 2 రూపీస్ దాకా వెళ్ళింది అంతే. ఫ్యాక్ట్ నెంబర్ 6. ఇది ఒక విచిత్రమైన ఫ్యాక్ట్. ఒక పిల్లిని ఒక మేయర్ పదవిలో నిలబెట్టారంటే మీరు నమ్ముతారా? 1997లో ఒక పిల్లి అలాస్కాలోని ఒక టౌన్కి మేయర్గా పనిచేసింది. ఆ టౌన్లో మొత్తం పాపులేషన్ 772 మంది ఉంటారు. ఇక్కడ పిల్లి విన్ అవడానికి ఆ టౌన్లో ఉన్న చాలా మంది ప్రజలు ఓటు వేసి మరీ గెలిపించారు. అక్కడ మేయర్ పోస్ట్కి అర్హులైన వాళ్ళు ఎవ్వరూ లేరు. అందుకే ఒక పిల్లిని మేయర్గా ఎన్నుకున్నారు. ఇది 1997 నుంచి 2017 వరకు 20 సంవత్సరాల పాటు మేయర్గా ఉంది. 2017లో చనిపోయింది. ఫ్యాక్ట్ నెంబర్ 7. ఇది మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్. ఇప్పుడు మీకు ఒక వీడియో చూపిస్తాను. ఆ వీడియోని కళ్ళు ఇలా ఫాస్ట్గా బ్లింక్ చేస్తూ చూడండి. మీకు డిఫరెంట్ యానిమల్స్ కనిపిస్తాయి. ఆ వీడియో చూడండి. అమేజింగ్ కదా. దీన్నే సైకెడెలిక్ ఆర్ట్ అంటారు. మీరు బ్లింక్ చేస్తూ చూస్తుంటే డిఫరెంట్ యానిమల్స్ మారుతూ ఉంటాయి. అమేజింగ్. ఫ్యాక్ట్ నెంబర్ 8. ముందు ఫ్యాక్ట్ మీకు మైండ్ బ్లోయింగ్గా అనిపిస్తే ఈ ఫ్యాక్ట్ మీకు దాని మమ్మీ హస్బెండ్ మైండ్ బ్లోయింగ్గా ఉంటుంది. వ్లాదిమిర్ దెమికోవ్. ఇతను ఒక రష్యన్ డాక్టర్. అలాగే ఆర్గాన్స్ ట్రాన్స్ప్లాంటేషన్లో ఇతనికి మామూలు పేరు లేదు. ఇతను చాలా ఫేమస్ అయింది ఒక ఎక్స్పెరిమెంట్ వల్ల. 1950స్లో వ్లాదిమిర్ ఒక కుక్కకి 2 తలకాయలు పెట్టాడు. చెప్పాలంటే ఈ ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయింది. ఆ కుక్క కూడా బ్రతికింది. మీకు నమ్మకంగా లేకపోతే ఈ వీడియో చూడండి. ఫ్యాక్ట్ నెంబర్ 9. మామూలుగా ఎనస్థీషియా ఇచ్చి పేషెంట్స్కి ఆపరేషన్ చేస్తారు. ఎనస్థీషియా ఇవ్వకుండా ఆపరేషన్ చేస్తే మాత్రం పేషెంట్ నొప్పికి తట్టుకోలేక
కొన్నిసార్లు చనిపోతారు కూడా. అండ్ ఇంకోటి, ఎనస్థీషియా ఇచ్చిన వెంటనే ఆపరేషన్ చేయకూడదు, కొంతసేపు ఆగిన తర్వాత ఆపరేషన్ చేయాలి. రాబర్ట్ లిస్టన్ ఒక బ్రిటిష్ సర్జన్. ఇతను ఒక సర్జరీకి ఎనస్థీషియా ఇచ్చి తర్వాత వెంటనే ఒక పేషెంట్ లెగ్ ఫింగర్స్ని కట్ చేశాడు. దాంతో ఆ పేషెంట్కి ఇన్ఫెక్షన్ అయ్యి చనిపోయాడు. ఇంకో పేషెంట్ నొప్పి భరించలేక చనిపోయాడు. అది చూసి ఇంకో అతను షాక్లో చనిపోయాడు. హిస్టరీలో 300% మోర్టాలిటీ రేట్ ఉన్న సంఘటన ఇది, అంటే హింసించి చంపబట్టం. ఫ్యాక్ట్ నెంబర్ 10. ఈ రోజుల్లో టెక్నాలజీ ఎలా పెరిగిపోయిందంటే కొన్నిసార్లు కొన్ని టెక్నాలజీస్ చూసి మనకి మెంటల్ వచ్చేసింది, అంత భయంకరంగా పెరిగిపోయినాయి. అండ్ ఇప్పుడు నేను చెప్పబోయే టెక్నాలజీ గురించి మీరు విన్నారంటే మీరు ఇంకా షాక్ అయిపోతారు. జపాన్లో ఈ మధ్యకాలంలో ఒక టెక్నాలజీని కనిపెట్టారు. అదేంటంటే చనిపోయిన వారి సమాధి మీద QR కోడ్ ఉంటుంది. అది మనం స్కాన్ చేసామంటే ఆ సమాధి లోపల ఉంది ఎవరు, అతని డీటెయిల్స్ ఏంటి, ఎప్పుడు చనిపోయాడు, ఎలా చనిపోయాడు, అతని ఫుల్ బయోగ్రఫీ డీటెయిల్స్ మొత్తం వచ్చేస్తాయి. ఫ్యాక్ట్ నెంబర్ 11. ఇది సూపర్ ఫ్యాక్ట్. చెప్పాలంటే ఈ వీడియో మొత్తంలో నాకు బాగా నచ్చిన ఫ్యాక్ట్. 2015లో ఒక గ్రూప్ ఆఫ్ రీసెర్చర్స్ డ్రింకబుల్ వాటర్ని కనిపెట్టారు. ఈ బుక్ ప్రత్యేకత ఏంటంటే డర్టీ వాటర్ని కూడా క్లీన్గా మార్చేస్తుంది. ఈ బుక్లో ఉన్న పేజెస్లో సిల్వర్ నానో పార్టికల్స్ ఉంటాయి. అవి వాటర్ని ఫిల్టర్ చేసి క్లీన్ వాటర్గా మారుస్తాయి. అంతేకాదు ఒక సింగిల్ పేజ్ 100 లీటర్స్ వాటర్ని క్లీన్ చేయగలదు. దీంట్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే ఇది చాలా తక్కువ రేటుకి వస్తుంది. మురికి నీళ్లు తాగే ఆఫ్రికన్ కంట్రీస్ వాళ్ళకి ఇది ఒక వరం లాంటిదని చెప్పొచ్చు. వాటర్ ఈజ్ లైఫ్ అనే టీం వాళ్ళు ఆల్రెడీ 20 ఆఫ్రికన్ విలేజెస్లో దీన్ని అందుబాటులో తీసుకొచ్చారు. ఇంకో 300 కమ్యూనిటీస్కి దీనికి అందించే పనిలో ఉన్నారు. ఎందుకో ఇలాంటి ఫ్యాక్ట్స్ చూసినప్పుడు ఖచ్చితంగా లైక్ చేయాలనిపిస్తుంది. మీకు కూడా అలా అనిపిస్తే ఈ వీడియో ఖచ్చితంగా లైక్ కొట్టండి. అండ్ మీరు ఆల్రెడీ మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యి ఉంటే థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ కాకపోయినా ఫస్ట్ టైం చూస్తున్నా ఇలాంటి అమేజింగ్ ఫ్యాక్ట్స్, అమేజింగ్ వీడియోస్ మరెన్నో చూడాలనుకుంటే కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి దాని పక్కన గంటను కూడా యాక్టివేట్ చేయండి. అండ్ నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోండి. మీరు ఇచ్చే ఈ చిన్న సపోర్ట్ నాకు ఇంకా మంచి వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కృష్ణాష్టమి శుభాకాంక్షలు. ఫ్యాక్ట్ నెంబర్ 12. సో గైస్, మీరు పబ్జీ కానీ ఫ్రీ ఫైర్ కానీ ఈ 2 గేమ్స్లో ఏదైనా గేమ్ ఆడతారా? మీరు ఎక్కువ ఏ గేమ్ ఆడతారో కింద కామెంట్లో పోస్ట్ చేయండి. నాకు పర్టికులర్గా పబ్జీలో స్నైపింగ్ అంటే చాలా ఇష్టం. ఈ స్నైపింగ్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే స్నైపర్తో షూట్ చేసినప్పుడు మనకి గన్ సౌండ్ వినిపించే లోపే మనం చనిపోతాం. బుల్లెట్ అంత ఫాస్ట్గా వస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 13. మీకు తెలుసా చైనా 2011, 2013 గ్యాప్లో చాలా సిమెంట్ని యూజ్ చేసింది. ఎంతంటే అమెరికా 20th సెంచరీ మొత్తంలో యూజ్ చేసిన దానికంటే ఎక్కువ. అమ్మ బాబోయ్. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు అనిపించిందో కింద కామెంట్లో పోస్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో మిస్ కావాలనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బై బాయ్.